సనాతన ధర్మానికి ఏదైనా అడ్డం వస్తే, అంటే సనాతన ధర్మం ఏదో ప్రాబ్లమ్‌లో ఉంది అన్నప్పుడు నాగ సాధువులొస్తారు అని చెప్పారు గదా! అంటే ఆ నాగ సాధువులకి ప్రస్తుతం ఉన్న సొసైటీలో వెల్కమ్ చేస్తారంటారా? ఎవరైతే ఒక అఘోరి వచ్చింది, ఆ! ఇట్లా గుడుల మీద దాడులు జరుగుతున్నాయన్నప్పుడు నేనున్నాను అని చెప్పేసి తను నిలబడింది. బట్ తనని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇది సాధ్యమేనంటారా? ఇప్పుడేదన్నా గుళ్ళ మీద అది దాడులు జరుగుతున్నప్పుడు, లేదు మేమున్నాము, మేమొచ్చి ఆపుతామన్నప్పుడు ఈ సొసైటీ అనేది వెల్కమ్ చెప్తుందంటారా? సొసైటీ తోటి, సామాజికంతోటి వాళ్ళకి పని లేదమ్మా. సమాజం వేరు. ఓకే. సమాజం అంతా కూడా లోకం వేరు, శ్లోకం వేరు. లోకం తను తాను నిర్వర్తించుకోలేనప్పుడు లోక సంరక్షణ కోసం తప్పకుండా శ్లోకం వస్తుంది. అర్థమైందా? లోకం తను తాను రక్షించుకున్నంత కాలం హిమాలయాల నుంచి ఎవరు రారు. చట్టం రక్షించిందనుకో వాళ్ళు రారు. న్యాయం రక్షించిందనుకో వాళ్ళు రారు. ప్రభుత్వం రక్షించిందనుకో వాళ్ళు రారు. ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకున్నప్పుడు పోలీసు ఎందుకు వస్తాడు? పోలీస్ అవసరం ఉండదు కదా. నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు ఫోన్ చేస్తావు, హలో నన్ను ఎవరో ఏడిపిస్తున్నారు, నేను రక్షించుకోలేకపోతున్నాను, పోలీసు వచ్చి రక్షిస్తాడు. అవునా? అదేవిధంగా ఈ లోకం తను తాను రక్షించుకోలేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు వాళ్ళని రక్షించలేనప్పుడు, ప్రజలు రక్షించలేనప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అమ్ముడుపోతున్నప్పుడు, ఒకవేళ అమ్ముడుపోతే అప్పుడు ధర్మం వచ్చి దండనీతిని ప్రదర్శిస్తుంది. అప్పుడు వస్తారు, అప్పటి వరకు రారు. ఓకే. గుళ్ళు పగలగొడుతుంటే సెక్యులరిజం పేరుతో ఆ ప్రభుత్వాలు ఓట్లు పోతాయేమో, నోటి మాట ఆడితే నోట్లు పోతాయేమో అని కనుక ఎవరైనా అనుకుంటే ఎవరో ఒకళ్ళు వస్తారు ముందు, వాళ్ళు ఎదురు తిరుగుతారు, అంతటితో ఆగరు. ఒకళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, నలుగురు అవుతారు, ఎనమండుగురు అవుతారు, 10 మంది అవుతారు. అలాగే బాబరు, అక్బరు వీళ్ళందరూ కూడా అలాంటి పనులు చేసినప్పుడు నాగా సైన్యం వచ్చి రాజులు చేతులు ఎత్తేస్తే, ఆనాటి రాజులు అప్పుడు నాగా సైన్యమే వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని దేశం నుంచి పంపించినటువంటి చరిత్ర ఉంది. నువ్వు చిన్నపిల్ల కాబట్టి నీకు తెలియదు నాగా సైన్యం యొక్క శక్తి ఏంటో. ఈనాడు కూడా, ఇప్పుడు కూడా మీ చట్టం పనిచేయనప్పుడు, మీ న్యాయం పనిచేయనప్పుడు, మీ యొక్క పాలనా వ్యవస్థ పనిచేయనప్పుడు, రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, జ్యుడిషియరీ ఫెయిల్ అయినప్పుడు, పొలిటికల్ ఫెయిల్ అయినప్పుడు, అంటే పొలిటీషియన్స్ ఫెయిల్ అయినప్పుడు, అలాగే చట్టం పనిచేయనప్పుడు, ఇవన్నీ ఫెయిల్ అయితే ఆధ్యాత్మిక సేన తప్పకుండా దిగుతుంది. అంటే వెయిట్ చేస్తారా అంతవరకు? అప్పటి వరకు ఏదన్నా జరిగితే? మీరు ఎప్పుడు కూడా ధర్మం ఎప్పుడు రక్షిస్తుందంటే, ఏది నీకు రక్షణ లేనప్పుడు ధర్మం రక్షిస్తుందమ్మా. అన్ని రక్షణలు నీ ఇంట్లో వాళ్ళు రక్షించలేకపోయారు, ప్రభుత్వం రక్షించలేకపోయింది, చట్టం రక్షించలేకపోయింది, న్యాయం రక్షించలేకపోయింది, కానీ నీ వస్త్రం నేను రక్షించలేకపోయింది. ఆఖరికి నీ వస్త్రాలు కూడా చించేశారు. నువ్వు వ్యవస్థపై నిలబడి ఉన్నావు, అప్పుడు ధర్మం రక్షిస్తుంది. ఏ ఒక్కటి నేను రక్షించినా ధర్మం ఇంటర్ఫేర్ కాదు. అర్థమవుతుందా? ఏ ఒక్కటి మిమ్మల్ని రక్షిస్తుందని మీరు ఆశతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు, ఒక గుడ్డ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పేపర్ అడ్డు పెట్టుకున్నావు అనుకో, ధర్మం రక్షించదు. ఎందుకంటే ధర్మం కంటే పేపర్ నేను రక్షిస్తుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ధర్మం రాదు. అన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్మం మాత్రం వస్తుంది. ధర్మం ఎప్పుడు వస్తుందంటే, వనే రణే శత్రు మధ్యే మహార్నవో. వనే అంటే వనం అంటే అడవి, చిట్టడవిలో. అడవిలో నువ్వు రూట్ మ్యాప్ ఎలా కనపడుతుంది? ఒక్కదాన్ని ఉండవు, ఎవరు చెప్పడానికి ఉంటారు. అప్పుడు ధర్మం వచ్చి నేను కాపాడుతుంది. రణే శత్రు మధ్యే, శత్రువులు చుట్టుముట్టారు, నువ్వు ఒక్కదాని మధ్యలో ఉన్నావు, బళ్ళాలు అన్ని సోలాలు తెచ్చుకో, ఇంకెవరు రక్షించలేరు. అప్పుడు నీవు చేసిన ధర్మం రక్షిస్తుంది. మహార్నవే అంటే మహాసముద్రం మధ్యలో ఉన్నావు, అక్కడ రోడ్లు మ్యాప్లు ఏముండవు, అంతా ఆకాశం ఉంటుంది, ఎవరు చెప్తారు? అక్కడ నువ్వు చిక్కుకున్నావు, అప్పుడు రక్షిస్తుంది. అంటే పర్వత మస్తకేన, హిమాలయ పర్వతాలకు ఎప్పుడైనా వెళ్ళావా?
ఆ పైన వెళ్తుంటే ఆకాశమే కనపడుతుంది కానీ రూట్ మ్యాప్లు ఎటు దిక్కులు ఏం కనపడవు. దిక్కు లేని వాడికి అప్పుడు ధర్మం దిక్కై నిలుస్తుంది. అంటే అన్ని వ్యవస్థలు కూలిపోయినప్పుడు, పనికి రాకుండా పోయినప్పుడు రక్షించడానికి ధర్మం, ధార్మిక సేన వస్తుంది, రక్షిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మత మార్పిడిలు అనేవి చాలా జరుగుతున్నాయి. సనాతన ధర్మం నుంచి వేరే ధర్మానికి మార్పిడి చేసేవాళ్ళు. ఇలాంటివి జరుగుతున్న క్రమంలో కొంతమంది మాకు ఎల్లమ్మ తల్లి వచ్చింది, నాకు ఆ నాగమ్మ వస్తుంది అని చెప్పేసి మీడియాలకెక్కి రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిని ఆపేదెలా? ఎవరు ఆపక్కర్లా. నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అని శాస్త్రం చెప్తుంది. నీకు అర్థం కాకపోవచ్చు. నీ మనసే కారణం. ఒకటి స్క్రిజోఫినియా అనేటువంటి ఒక వ్యాధి ఉంది, దానికి మందు లేదు. ఆ స్క్రిజోఫ్రెనియా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎదురుగా మనుషులు కనపడుతుంటారు, వాసనలు వస్తుంటాయి, చెవులకి మాటలు వినపడుతుంటాయి, కళ్ళకు కనపడుతుంటారు. వాళ్ళు బురద వాసన వస్తుందని కడిగేసుకుంటారు. మనకేమీ రాదు, వాళ్ళకి వస్తుంటుంది. దీనికి మందు లేదు. దానికి కారణం ఏంటి అంటే అది మానసికమైనటువంటి ఒక వైకల్యం. అలాగే ఇక్కడ దేవుళ్ళు కనపడుతున్నారు, ఇదంతా కూడా. నేను ఇప్పుడే కథ చెప్పాను, రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి కనపడేది. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాను, నాకు కాళికాదేవి కనపడుతుంది, ఆవిడతో మాట్లాడుతున్నాను ఇది అంటే, ఓ పిచ్చోడా అది కాదురా అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, రామకృష్ణ పరమహంసకి వచ్చింది ఒకటే అని నేను చెప్పట్లా. ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసుకుంటారు. కానీ కథలు చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి విషయం. రామకృష్ణ కథామృతం అనేటువంటి బుక్, దేంట్లోనూ ఈ కథ ఉంటుంది, తోతాపూర్ గురించి. ఆయన గురుగారు తోతాపూర్ దగ్గరికి వెళ్ళారు. ఆ కాళికాదేవిని కత్తి తీసి నరికే అన్నారు, నీకు కనపడేదని. అప్పుడు నేను నీకు బోధన చేస్తాను అంటే, కత్తి ఎక్కడ దొరుకుతుందంటే నువ్వు అమ్మవారు ఎక్కడ కనపడిందో కత్తి అక్కడే ఉంటుంది. అంటే కత్తి కల్పన, అమ్మవారు కల్పన, నీ మనస్సే కల్పన. అలాగే వాళ్ళకి వచ్చేటటువంటి దేవతలు, నాగమ్మ తల్లి వీళ్ళు కనపడుతున్నారు అన్నది నేను దానికి చెప్పాను. అహం బ్రహ్మస్మి అనేటటువంటి ఆర్యోక్తిని అనుసరించి ప్రతి ఒక్కరిలోనూ భగవతత్వం ఉంది, నీలోనూ ఉంది. అక్కడ పత్తిలు వేసే లేకపోతే ఎవరో అమ్మవారు పొందుతున్నారు అంటున్నారు. అమ్మవారు పోనక్కర్లా, అమ్మవారు తానే అయి ఉన్నారు. నిజానికి నువ్వు అమ్మవారివే, నీలోనూ ఆత్మశక్తి ఉన్నది, అందరిలో ఉంది. అలాగే ఈ పిచ్చివాడిలోనూ ఉన్నది, రామకృష్ణ పరమహంసలోనూ ఉన్నది, మనసే వీళ్ళలో ఉన్నది. మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో. నీకు బంధం కలిగించడం నీ మనసే. ఇప్పుడు డ్రెస్ వేసుకోవాలనుకున్నది ఎవరు? నువ్వేనా? ఎవరైనా చెప్పారా ఇలా వేసుకోవాలి? 4-5 సార్లు అద్దంలో చూసుకున్నావు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. మరి బాగోలేదు ఎందుకు కొనుక్కున్నావు? అన్ని డ్రెస్సులు ఉన్నాయి, కానీ ఈరోజు ఇది నీకు నచ్చింది అంటే నీ మనసుకు అలా అనిపించింది కాబట్టి. నాకు నచ్చిందా లేదా కాదు నీ డ్రెస్సు, నీకు నచ్చింది కాబట్టి అందరికీ నచ్చుతుందని నువ్వు అనుకున్నావు కాబట్టి. అంతేగాని అందరికీ నచ్చిందో లేదో మనకు తెలియదు. అందుకు నీ మనసే కారణం. నీకు దైవం కనిపించాలన్నా, పిచ్చి రావాలన్నా. అందుకు దీనికి మందు లేదు, దానికి మందు లేదు, ఆయనకే మందు లేదు. ఆ మందు ఏంటంటే మనసుని స్థిరం చేయడం వలన నువ్వు ఆ భగవతత్వంగా మారిపోతావు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటటువంటి పూనకం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు మనసులో ఏమని, ఆ అమ్మవారి యొక్క శక్తి నా మీదకి వస్తుందని. అప్పుడు సూపర్ కాన్షియస్లోకి వెళ్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది జరుగుతుంది అంటే ఆత్మశక్తికి అన్నీ తెలుస్తాయి. నీకు తెలుసు, ఆ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా చూపుల్లోంచి నేను భక్తిభావంతో నిన్ను చూస్తున్నానా, లేకపోతే విరక్తి భావంతో చూస్తున్నానా, లేకపోతే కామభావంతో చూస్తున్నా అనేది నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఇలాగే ప్రతి ఒక్క విషయం నీ మనసుకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ లోపల ఆ డేటా అంతా ఉన్నది. దాన్నే ఆత్మ అంటారు. ఆత్మశక్తి అందరికీ ఉన్నది. ఆత్మశక్తిని ఏ రూపంలోకి నువ్వు కన్వర్ట్ చేసుకుంటావో, ఈ వెలుగు, ఈ లోపల ఉన్న విద్యుత్తుని బల్బులోకి పంపిస్తే వెలిగింది. ఇంకొకరు ఏం చేస్తున్నారు, ఫ్యాన్లోకి పంపిస్తే తిరుగుతుంది. ఏంటంటే వెలగటం లేదు అనకూడదు, ఆ గ్యాడ్జెట్ని బట్టి ఈ పవర్ పనిచేస్తుంది. అలాగే ఆత్మశక్తి అక్కడ ఏదో చెప్తారు కదా, తెలంగాణలో ఏమిటది ప్రశ్నలు చెప్తారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా వచ్చి వింటుంది కదా, ఈ
కాలజ్ఞానం, రేపు భవిష్యత్తులో సంవత్సరంలో ఏం జరగబోతుంది ఇది అని పంచాంగం. అమ్మవారి గుళ్ళో చెప్తారు కదా బోనాలు ఎత్తుకున్న తర్వాత. శిగాలు ఊగుతూ ఆ చెబుతారు. సిగాలు ఊగుతడం ఏదో మీ భాష నాకు అర్థం కాదు. ఆ సిగాలు ఊగుతారట, సిగాలు ఊగిన తర్వాత చెప్తారు. ఎస్, దాంట్లో కొన్ని నిజంగా కనుక ఆ కాన్షియస్ అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి గురువు కాబట్టి మేము చెప్తున్నాం, హిమాలయ గురువుగా వాళ్ళు చేసే దాంట్లో చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అనుభవం వస్తున్నది నిజమే కావచ్చు, వాళ్ళు చెప్పేది వాళ్ళే చెప్తున్నారు, అమ్మవారు కాదు. ఎందుకంటే అమ్మవారు అనేది ఒక శక్తి, ప్రతి ఒక్కరిలో అమ్మవారి శక్తి ఉన్నది, నీలో ఉంది, వాళ్ళలో ఉంది. వాళ్ళు జాగృతం చేసే పరంపరలోంచి వచ్చారు. తరతరాలుగా వాళ్ళ డిఎన్ఏలో జాగృతం చేసే టెక్నిక్ వాళ్ళలో ఉంది. అర్థమవుతుందా? ఎవరు అంటారు, జోగినీలు అంటారు, వీళ్ళందరూ వాళ్ళు ఏమన్నారు, దేవుణ్ణి పెళ్లి చేసుకున్నా అన్నారు. ఎలా దేవుడు ఎవడు పెళ్లి చేసుకున్నానికి? బట్ అన్నోన్డ్ ఒక ఆలోచనని వాళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు. ఆలోచన కెమిస్ట్రీగా మారుతుంది, కెమిస్ట్రీ యాక్షన్గా మారుతుంది, యాక్షన్ రిజల్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మూల సూత్రం మీకు అర్థం కాదు, ఇవన్నీ చెప్తే అర్థమైతే అర్థం చేసుకోండి. అర్థమైంది సార్, మీకు మాకు క్లియర్గా అర్థమయ్యేలాగే చెప్తున్నారు. చెప్తున్నానా? ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు బిర్యానీ తినాలని ఉంది, బిర్యానీ వదిలే, హైదరాబాద్ బిర్యానీ వద్దు, కానీ నిమ్మకాయ, మంచి ఎల్లోయిష్ నిమ్మకాయని ఉంది కదా, ఆ నిమ్మకాయ ఇలా ముట్టుకుంటే దాని నిండా నీళ్ళు నిండిపోయి ఉన్నాయి, ఇలా కోసిన వెంటనే ఏమవుతుంది? వాటర్ వస్తుంది. చిమ్ముతుందా? చిమ్ముతుంది. చిమ్మిన దాని మీద ఉప్పు కారం వేసుకుని ఇలా నాకేమనుకో, ఎలా ఉంటుంది? బాగుంటుంది. నీ నోట్లో ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, వచ్చినాయా? అసలు నిమ్మకాయ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా నీ భావంలోకి నిమ్మకాయ వచ్చినట్టు, నీ నోట్లోకి నీళ్ళు వచ్చినట్టు, నీ శరీరంలో అన్నీ కూడా అలాగే స్పందిస్తాయి. దట్ ఈస్ కెమిస్ట్రీ. అర్థమవుతుందా? కెమిస్ట్రీ అనేటటువంటిది ఎలా అయితే బయటకు వస్తుందో అలాగే భావాన్ని బట్టి నీ వాక్కు కూడా, వాక్శుద్ధి కూడా అలాగే వస్తుంది. వాళ్ళు చెప్పినవి జరగచ్చు. అదే డూప్లికేట్ అనుకో జరగదు. అంటే నీవు చెప్పావనుకో జరగదు. నీ సూపర్ కాన్షియస్లోకి మైండ్ వెళ్ళి భగవంతుడు చెప్తున్నాడు అనేటువంటి ఒక మనో సంకల్పంలోంచి కనుక బయలుదేరితే అది న్యాచురల్గానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అది దైవం కిందే భావన చేయాలి. దైవం అంటే శక్తి మాత్రమే. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నాకు అమ్మ వచ్చిందని, ఇదని, అదని, నిజంగా వస్తే డూప్లికేట్ వాళ్ళు నాకు శివయ్య వచ్చాడని, నాకు అమ్మవారు కనపడిందని, నేను హోమాలు చేస్తున్నాను, ఈ డూప్లికేట్ వాళ్ళ వల్ల ఏం జరగదు. కానీ పరంపరగా వస్తున్నటువంటి ఈ తెలంగాణ ఒక పరంపర ఉంది కదా, వాళ్ళు చెప్పేవి కొన్ని జరగవచ్చు. వాళ్ళని అనుసరించి కొంత డూప్లికేట్లు వచ్చారు, ఉపాసన లేకుండా, సాధన లేకుండా, పరంపర అంటే వాళ్ళ వంశ పరంపర లేకుండా వచ్చిన వాళ్ళు చెప్పేవి దొంగలు వీళ్ళందరూ. ఎలా కనుక్కోవాలి అలాంటి వాళ్ళని? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి తెలిసిపోతుంది కదా. ఉట్నే ఊగేది వేరు, ట్రాన్స్లో ఊగేది వేరు. అర్థమవుతుందా? స్కిజోఫ్రెనియా పేషెంట్లకి అమావాస్యకి పూర్ణానికి పెరుగుతుంది, వీళ్ళకి అమావాస్య పూర్ణానికే పూనకాలు వస్తాయి. ఈ రెండింటి యొక్క వాటర్ లెవెల్స్ పెరగడం వలన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి వీటికి.